చర్చ జరిగింది, మీరు కూడా మాట్లాడారు. అంటే అక్కడ ఇందాక విజయ్ గారు అన్నట్టుగా ఎన్నో ఇంకా కూడా హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, వాటి వెనుక కారణాలు ఇవన్నీ కూడా వెలికి తీయాలి, అవన్నీ శవాలు కూడా కనిపించకుండా పోయాయి అనేది మీరు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి సంబంధించి? సార్, ఇక్కడ ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో గుండెపోటు అని చెప్పినటువంటి సిఐ శంకరయ్య గారు తర్వాత ప్రమోషన్ మీద డిఎస్పీ అయిపోయారు. అంటే గొడ్డలిపోటు అని క్లియర్ గా కనపడుతుంటే దాన్ని గుండెపోటు అన్నటువంటి సిఐ శంకరయ్య గారిని ఎంక్వైరీ చేస్తే ఆయనతో ఎవరు అలా చెప్పమన్నారు, ఆయనకు ఆ టైంలో కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోకుండా ఉంటే అలా అనిపించిందా, రక్తపు మడుగులు కనపడలేదా, బకెట్లు పెట్టి కడుక్కోమని ఎవరికి సలహా ఇచ్చారు, ఎవరు చెప్తే ఎవరికి సలహా ఇచ్చినారు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తుంది సార్. వీళ్ళందరూ ఏ నేరగాడైనా డైరెక్ట్ గా నేరం చేయలేడు సార్. వాడు ఒక మధ్యలో ఒక అధికారిని, ఒక చదువుకున్న వ్యక్తుల్ని వాడతాడు. ఆ వాడే వాళ్ళని పట్టుకుంటే చాలు సార్, వీళ్ళు బయటకు వచ్చేస్తారు. మనం గనక మొన్న మధ్య కుబేరా సినిమా చూస్తే అతను చూసారా, ఒక మంచి ఏసీపీని వాడేసినాడు. అంటే ఏసీపీ తెలివితేటలంతా తప్పు చేయించడానికి వాడారు. దొంగల అకౌంట్ లో, అంటే బినామీల అకౌంట్ లో డబ్బులు వేసేసినారు, అంటే పాపం భిక్షాటన చేసేవాళ్ళని. సో ఇక్కడ అనంతబాబు అనే వ్యక్తి ఒక కార్యకర్త, ఒక కంటెస్టెడ్ పర్సన్, 175లో ఒకడు, శతకోటి లింగాల్లో బోల్లింగం. ఇలాంటి ఎలిగేషన్ వస్తే సస్పెండ్ చేసేద్దండి, పోతే ఒకడు పోతాడు. పార్టీ మీద ప్రజలకి నమ్మకం వచ్చింది కదా, నేరగాడైనటువంటి వ్యక్తిని పార్టీలో పెంచి పోషిస్తున్నారు గౌరవ జగన్ రెడ్డి గారు అనే ఒక నింద పోతుంది కదా. మరెందుకు అయినా సరే పెట్టి మేపుతున్నారు, పెంచి పోషిస్తున్నారు, భుజాల మీద చేతులేసి ఒక దళిత బిడ్డని చంపినటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి బొమ్మ ఆవిష్కరణకు ఎందుకు విజయవాడ తీసుకొచ్చాడు? ఇదేనా సొసైటీకి ఇచ్చే మెసేజ్? ఇన్ని మాటలు మన బోటి వాళ్ళతో ఎందుకు గౌరవ జగన్ రెడ్డి గారు పడుతున్నారు? ఒక్కటే పాయింట్స్. సో ఈ ఒక్క కేసే కాదు, అనంతబాబు గారికి జగన్ గారికి ఏదో ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే మీరేమో దాన్ని భారతీయ సిమెంట్ కి ముడి సరుకు పంపిస్తున్నారు అని తొక్కలో ముడి సరుకు కోసం ఆయన మీద నిందేసుకుంటాడండి, పార్టీకి చెడ్డ పేరు తెప్పిస్తాడు. సార్ ఇక్కడ ఏదో ఇవి కాదు సార్, ఇంకేదో ఉంది సార్. ఇంకేదో తవ్వమనండి, మీ వల్ల కాకపోతే ఏ సిట్టే వేయమనండి, లేకపోతే సిఐడికి పెట్టమనండి, కానీ లోతైన దర్యాప్తు ఇక్కడ చేయాలి సార్. పాపం ఒక బ్రెడ్ జాము గాయానికి దళిత బిడ్డ కోడికత్తి సీన్ ని తిప్పి 5 ఏళ్లు తిప్పినారు. బాధితుడు కోర్టుకొచ్చింది లేదు, ఎంత లోతుగా కత్తి దిగిందో చెప్పింది లేదు, ఎన్ని కుట్లు పడి చచ్చిందో చెప్పిందే లేదు. కానీ మాత్రం పాప అతను 5 ఏళ్లు లోపల ఉన్నాడు. ఇతను మాత్రం పొడిచి చంపి ఇన్ని పోట్లు పడినాయని ఈరోజు సుబ్బారావు గారు చెప్తుంటే అతన్ని మాత్రం డీజేలు కొట్టి బయటకు వచ్చారు. ఇక చూసి ఇప్పుడు ఆయన ప్రొఫెషనల్ అంటే రాజకీయాలు ఉన్నారు కాబట్టి విజయ్ కుమార్ గారికి ఇలా దులిపేసేసుకుంటారు. మా లాంటి న్యాయవాదులకి మాకేం చెప్పాలి అర్థం కావట్లేదు, మమ్మల్ని తిడుతున్నారు. ఇవేనా న్యాయస్థానాలు? మీరేనా ఇలా చేస్తారు? రాజకీయ నాయకులు అంటే సరే తీసేయండి, మీరు కూడా ఇలా చేస్తారా? అరే చిన్న గాయం తగిన దళిత బిడ్డలు లోపల వేసినారే, లోతుగా దిగి చచ్చిపోయిన వాళ్ళని సంబంధించి వాళ్ళని బెయిల్ మీద బయటకు వదిలేస్తున్నారు. ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారు? అతను బయటకు వస్తే ప్రభావితం చేసేస్తాడు కదా, సాక్షులు తారుమారు చేసేస్తారు కదా. కానీ కోడికత్తి సీన్కి బెయిల్ అబ్జెక్షన్ చేస్తున్న 2-3 తరుణాలు ఇతని బయటకు వస్తేనంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు. ఉర్రే నాయన, సాక్షి ఎవర్రా బాబు, సాక్షి పేపర్ ఓనర్ రా నాయన, అప్పట్లో సీఎం రా బాబు, ఆయన్ని ఎవరైనా ఈ పాపం ఒక దళిత బిడ్డ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నతను ప్రభావితం చేస్తారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి న్యాయస్థానాల మీద నమ్మకం కలగాలి అంటే దృఢంగా గట్టి పోరాటం చేయాలండి, లోతైన దర్యాప్తు ఇక్కడ చేయాల. భారతీయ సిమెంట్ కి ముడి సరుకులు కాదండి, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో ఏం దొరుకుతుందో, ఏం పంపిస్తున్నారో, చోడవరం మధ్యలో ఉన్న గంజాయి పంటలు వేసినారో, 100 ఎకరాలు 200 ఎకరాలు రిజర్వాయర్ వాటర్ ని దారి మళ్లించి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేసి ఆ డబ్బులన్నీ పార్టీ ఫండ్ కు పెడుతున్నాడో, లేకపోతే కొన్ని ట్రైబల్ ఏరియాలో దొరికేవి పెడుతున్నాడో ఏంటి, పెడుతున్నారని గతంలో చెప్పారు కదా. అదేలే సార్, అంత డబ్బు అసలు 200 ఎకరాలు ఇతను ఏమైనా కొనుక్కున్నాడా, పోనీ ఎవరి దగ్గర నాకున్నాడా? ఇవన్నీ కాదు సార్, ట్రైబల్ భూములు సార్. అసలు ఒక అటవీ శాఖ భూమి ఒక అంగుళం దాటితేనే అటవీ శాఖ వారు వచ్చేసి ఎవరంటే అరెస్ట్ అంటారు. మరి ట్రైబల్ ఏరియా భూముల్ని ఎవరు కాపాడాలి సార్? సో ఇక్కడ చిత్తశుద్ధిగా బాధ్యత వహించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం లోతైన దర్యాప్తు చిన్న స్థాయి వ్యక్తి నుంచి కూడా చేయాల్సిందే సార్. ఎందుకంటే ఇతనికి భయపడుతున్నాడా జగన్? ఇంత తప్పు చేసిన మొన్న మధ్య మీరు చూసినారు సార్, మాకు కాళహస్తిలో ఆ అమ్మాయి వనిత అని ఆ పాప మీద ఎలిగేషన్ వస్తే కనీసం ఇమీడియట్ గా అసలు నేరం నిరూపించుకొని రండమ్మా అని కూడా అనకుండా మీరు తప్పు చేసినట్టు ఎలిగేషన్ వచ్చింది కాబట్టి పార్టీ బహిష్కరణ. అంటే దాని అర్థం ఏంటి?
అంటే ఏ విషయం వచ్చినా పార్టీకి చెడ్డ పేరు రాకుండా పార్టీ ఒక విలువలతో ఒక సిద్ధాంతాలతో నడపాలి కాబట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అమ్మా. మీరు పార్టీలో ఉంటే మళ్ళీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఎలిగేషన్ ఏదైనా కానీ మీరు నిరూపించుకొని రండి, ఇప్పుడు కాదు అని బహిష్కరణ చేశారు. అది ఎంత గొప్పగా ఉందండి. ఒక ఆడబిడ్డ చేసిందో చేయలేదో కూడా తెలియకపోయినా పార్టీ అంత సిద్ధాంతాలని పాటించింది, అంత సిద్ధాంతాలు. ఇక్కడ చేసినానని కాళ్ళు ఎగరేసి నేనే ఒక్కడనే కారులో దించొచ్చినటువంటి శబదాలు కొట్టిన ఒక మొగోడిని కొట్టినప్పుడు అప్పుడు ఏం జరిగింది? అనంతబాబు హత్య చేశాడా? శబాష్ వచ్చేసి మనం సిద్ధం సభలో మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని తిరిగాడు కదా, అదే కదా సార్. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే అమరావతి ఉద్యమంలో బాగా కష్టపడి పనిచేస్తున్న టైంలో చంద్రబాబు గారి దగ్గర నుంచి కబురు వస్తే నేను వెళ్ళానండి. వెళ్తే ఆయన నాతో ఏం మాట్లాడతారా, ఎలా చెప్పాలా, ఏం సమాధానం, ఎన్ని టెన్షన్ పడుతుంటే ఆయన నన్ను అడిగిన ప్రశ్న, ఏం చదువుకున్నావమ్మా, ఎక్కడ చదువుకున్నావమ్మా, ఇవి సార్ అడిగింది. అంటే మన క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఏ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన ప్రోడక్ట్, అంటే ఎంత సిద్ధాంత పరంగా ఎంత సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతుందని ఒక మనిషిలో ఉండే క్వాలిఫికేషన్ చూస్తారు. కానీ అదే జగన్ గారి పార్టీలోకి వెళ్ళామనుకోండి, నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, నువ్వు పనికిరావు పో, నీ మీద ఏమైనా కబ్జాలు భూ కబ్జాలు ఏమైనా చేసినావా, అవి కూడా చేత కదా, వేస్ట్, నువ్వు మాకు పనికిరావు, నేను ఎంత డబ్బు పెడతావు పార్టీకి, అవసరమా, ఇది కావాలి దాదా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషిని ఎంచుకున్నారు కాబట్టే నందిగాం సురేష్ గారు లాంటి వాళ్ళకో, గోరంట్ల మాధవ్ గారు లాంటి వాళ్ళకో, ఇలాంటి వాళ్ళకో టికెట్లు ఇచ్చేస్తున్నారు, ఎంపీలుగా పార్లమెంట్ లో కూర్చోబెట్టుస్తున్నారు. వాళ్ళకి ఏం వచ్చు మాట్లాడడం, ఒక ఇంగ్లీష్ వచ్చా, ఒక హిందీ వచ్చా, ఏం వచ్చు, వెళ్ళానమ్మా అంటే ఇస్తినమ్మ వాయనం పుస్తినమ్మ వాయనం అంటే వెళ్ళాడు, కూర్చున్నాడు, వచ్చాడు, పదవి అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధాంతాలు లేని, విలువలు లేని పార్టీగా చిత్రీకరించుకుంటున్నారు గౌరవ వైసీపీ వారు. దానికి కారణాలు ఏంటి, ఇతనికి ఏమేమి విషయాలు తెలుసు, ఎందుకు ఇతన్ని పెంచి పోషిస్తున్నారు, ఇతను తేపకు ఒక కులమన్నా ఎందుకు మోయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం లోతైన దర్యాప్తు చేయాలని నేను ముప్పాల సుబ్బారావు గారికి భావిస్తున్నానండి. ఎందుకంటే ఇతని దగ్గర చాలా రహస్యాలు తెలుసు. అన్ని గాయాలు ఒక మనిషి చేయలేడనేది వాస్తవం, ఒకే మనిషి కారులో తీసుకొస్తాడనేది అవాస్తవం. సో ఇవంతా దృఢంగా ఎంక్వైరీ చెయ్యాలంటే అప్పుడున్నటువంటి ఎస్పీని, అప్పుడున్నటువంటి మురళి, వీళ్ళిద్దరిని ముందు కస్టడీలోకి తీసుకోండి. ఇమ్మీడియట్ గా రాకపోతే అప్పుడు చెప్పండి. ఒకవేళ అనంతబాబు చెప్తాడో చెప్పడో నేను చెప్పను సార్, ఎందుకంటే చెప్పకపోవచ్చు, బట్ హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కదా. కానీ అధికారులు దొరికిస్తారు ఖచ్చితంగా. అక్కడ ఉండే ఎస్పీని కానీ అక్కడ ఉండే అధికారిని కానీ పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా విలువైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.